హలో. హలో. నమస్తే అండి. కాల్ చేయమన్నారు. ఆ? మీరు కాల్ చేయమన్నారు. నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్. అదే మా రాధా మోహన్ గారు. ఆహాహా, సార్ సార్ అదే అదే మీ గురించే కాల్ చేశానండి. ఏదో మీది ఎంగేజ్ వచ్చింది. అవునండి. అంటే నేను ఇట్లానే నాకు ఒక ఛానల్ ఉందండి, గోపి సనాతన సేన అని యూట్యూబ్ ఛానల్ ఉంది. అచ్చా అచ్చా. ఓకే. ఆ, ఆ. ఇప్పుడు రాధా మనోహర్ గారు ఏం చెప్పారంటే మీ అమ్మగారు డిసెంబర్ 25th రోజే కాలం చేశారని చెప్పారు. అవునండి. కరెక్ట్ పండగ ముందు రోజు పండగ కూడా చేయనీయకుండా ఆ, మరి ఆ దేవుడు కొంచెమన్నా నేను ప్రేయర్ చేశానండి. ఉపవాస ఉమ్. ప్రార్థన, నమ్మకంతో, విశ్వాసంతో అంటే మీరు ప్రార్థన. కన్నీటి ప్రార్థన చేశారా అండి? కన్నీటి ప్రార్థన చేశాను, నమ్మాను. గుడికి ఉమ్, పోయి ఉమ్, తల బాదుకొని చేశానండి. దేవుడు ఇచ్చినాడు అనుకున్నాను. ఎప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే అప్పుడు ప్రాణాలు తీసేస్తాను. మా చిన్నమ్మ ప్రాణాలు అట్లే తీసేస్తాను. ఉమ్, మా తండ్రి ప్రాణాలు అట్లే ప్రార్థన చేసి మా అమ్మ పాపం ఆమె ఇప్పుడు మా తండ్రి ప్రాణాలు తీసాక పూర్తిగా నేను దీంట్లో నుంచి బయటకు వచ్చేసాను. తర్వాత మళ్ళీ మా అమ్మని ఈ, పూర్తిగా క్షీణించేటట్టు చేస్తాను. అప్పుడు భయపడినాను, మళ్ళీ మా అమ్మ ప్రాణాలు తీసుకుపోతాడేమో అనేసి ఉమ్, ప్రేయర్ చేశాను. హైదరాబాద్ లో సీనియర్ హాస్పిటల్ చేర్పించాక ఉమ్. 50-50 ఛాన్సెస్ అని చెప్పారు నర్స్ గారు. ఏమైందండి అమ్మగారికి? అమ్మకి కొద్దిగా క్రియాటిన్ అండి, కిడ్నీలు చెడిపోయినాయి. అయ్యయ్యో. ఆమె క్షీణించిపోతా ఆరోగ్యం అంటే కిడ్నీ. మీరు ఈ క్రిస్టియన్ మతంలోకి మీరు మీ అమ్మగారు ఫస్ట్ నుంచి క్రిస్టియనేనా, మధ్యలో మీరు మారారా అండి? మా తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళు కూడా క్రిస్టియన్స్ అండి. అప్పు అంటే మీరు 2-3 తరాల నుంచి క్రిస్టియన్స్? అవునండి అవునండి, క్రిస్టియన్. అమ్మ ఎంతో ప్రేయర్ఫుల్. అంటే ఇలా ఇప్పుడు క్రిస్టియానిటీలోనే ఇట్లా మర్డర్ చేస్తున్నాడండి. అంటే నా బాధ ఏమంటే, నేను ఆయన మీద ఏం ఫైట్ చేస్తున్నానంటే, క్రిస్టియన్స్ అందరూ నీ నమ్మకమా నిన్ను స్వతపరచును, ఈ ప్రార్థన చేస్తే ఈ కొండ ఆ కొండ ఇక్కడ నుంచి మార్కు సువార్త 16 అధ్యాయము 17-18 వచనాలండి. పావును ఎత్తి పట్టుకుంది ఏం కాదు, ఇటు నీకు నమ్మకం, నువ్వు బాప్టిజం పొందే ఇటు నమ్మకుంటే ఇటు కొండను ఇటు పెడతావు అని కూడా ఉంటది. అవును సార్ నేను ఒక్కటే మాట చెప్తున్నా, బైబుల్లో అన్ని వాగ్దానాలు తప్ప నిజాలు లేవండి. లేవండి. ఎందుకు అట్లా? నేనేం పాపం చేస్తానండి? ప్రేయర్ చేశాను, నిన్న ఫుల్ గా నమ్మినాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి దేవుడు చెప్పినా నేను కొద్దిగా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. మీరు సాక్ష్యాలు చూసారా? కొంతమంది కిడ్నీలు బాగైనాయి అని, కొంతమందికి లివర్ బాగైంది, కొంతమందికి ఇంకా రకరకాల జబ్బులు తగ్గినాయి అని విన్నారా సార్? చూసారండి. వాళ్ళకి బాగైనప్పుడు అంటే వాళ్ళు బాగా క్రిస్టియన్ మతంలోకి వచ్చారండి. బాగా అయినాక ఆ కాన్సెప్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఇంత ముందు అనారోగ్యం యేసుని నమ్ముకొని బాగుపడ్డాం అన్నారు. ఇప్పుడు మీరు తరతరాల క్రైస్తవులు అయినప్పుడు మీ అమ్మగారికి యేసు ఎందుకు బాగు చేయలేదండి? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నేను చాలా ఆలోచించి చాలా బాధపడి, నేను యాక్చువల్ గా చనిపోదాం అనుకున్నాను. అమ్మ మాకు భార్య పిల్లలు ఉన్నా కానీ కూడా ఆమె నాకు ఇప్పటికీ భోజనం చేస్తున్నావా, తిన్నావా, అట్లాంటి తల్లి నాకు రాదండి. నేను కనీసం ఇప్పుడు క్రిస్మస్ అన్నా జరుపుకుంటాను. అయినా పొద్దున్నే మనం చర్చి పోదాం, కొద్దిగా శారీస్ తీసుకోలే, ఇవన్నీ మాట్లాడిందండి. తర్వాత నేను ఇంటికి వచ్చి ఇంకా షాపింగ్ తీసుకోవాలంటే అంత నీచంగా ఘోరంగా, ఒక పొర నీళ్లు తాగితే ఆ పొర దగ్గి 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 ఎంతనో బాధపడి చనిపోయింది. దేవుడు ప్రార్థన చేస్తాను, ఎందుకు ఇంత నీచంగా ఎంత భయంకరంగా ప్రాణాలు తీసుకుంది కదా, దయచేసి ప్రాణాలు కాపాడు. కనీసం క్రిస్మస్ రోజు ఉంటుంది అంటే లేదు. కరెక్ట్ గా ముందు పొరపాటు క్రిస్మస్ రోజు ఎడ బతుకుతాదో అనుకొని ఆ ప్రాణాన్ని సైతాన్ చేతిలో, మా బైబిల్ ఉందండి, సైతాన్ చేతిలో లేదు, దేవుని చేతిలో అది ప్రాణం తీసేది అని చెప్పినప్పుడు యోబుకి సైతాన్ నుంచి చెప్తాడు దేవుడు, ఆయన ప్రాణాలు తప్ప అన్ని ఆయన నువ్వు హింసించని చెప్తాడు. అంటే ప్రాణాలు తీసే శక్తి సైతానికి లేదు కదా, మరి ఇక్కడ యోబుకి ఎందుకు చెప్తాడు ఆ మాట? అంటే తప్పు కదా. అవునండి, అవును. సైతానికి ఛాన్స్ లేదు, నేనే చంపాను, అది నా చేతుల్లో ఉంది. అంటే ఆయన మర్డర్ చేస్తా ఉన్నాడండి ఆయన. అసలు నేను ఒకటి చెప్పనా సార్? చెప్పండి. అసలు ఈ క్రిస్టియానిటీ అంతా కూడా పాస్టర్లు మతం మార్చడానికి తప్ప, నిజంగా బైబిల్ వల్ల ఎవరికి పాస్టర్లకు తప్ప ఎవరికి ఉపయోగం లేదండి. నిజంగా దేవుడు అనేవాడు ఇస్రాయల్ ప్రజలే నమ్మేవాళ్ళు కదండి. ఆయన ఇస్రాయల్ ప్రజలు ఈ రోజు కూడా నమ్మట్లే యేసు పుట్టిన దేశంలో యేసుని దేవుడుగా. అవునవును, తెలుసా అండి ఆ సంగతి? తెలుసండి, అదే అర్థం కాదు ఆయననే నా ధర్మశాస్త్రం నమ్మొద్దు,
మనకటప్పుడు ఎందుకు ఆ పాత నిబంధన పెట్టినాడు? వాళ్ళు అవునండి. దాన్ని అవును. నమ్మకుండా ఉమ్, నా అది కొడుకుని అదే నా యేసుక్రీస్తుని పుట్టించి ఇది ఉమ్. నమ్మొద్దండి, క్రైస్తవంలోకి రండి అని. ఏందో నాకు అర్థం కాదు. అంటే అంటే అంత ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని బైబిల్ చెప్పిందండి. అవునవును. ఆ మరి ప్రార్థన ద్వారా అన్ని సాధ్యమైనప్పుడు మనం కష్టపడతాం ఎందుకండి? కందిపప్పు మినపప్పు కొనుక్కోవటం ఎందుకు? ప్రార్థన చేసుకుంటే అన్ని మన ఇంటికి వచ్చేయాలి కదండి. అంతే కదా. ఆ ఇదంతా ఏంటంటే కేవలం ఒక వ్యాపార ప్రకటనలు అన్నమాట బైబిల్ది. అయ్యా అయ్యా. చాలా మంది ఏంటంటే పాపం తెలియక ఆ మతంలోకి వెళ్ళిపోయి అలానే బాధలు పడుతూ వెనక్కి రాలేక ఉన్నారండి వాస్తవంగా చెప్పాలంటే. అవునవును. మా హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే వాడు గుళ్ళో ఉన్న దేవుడు కాళ్ళు పట్టుకున్న దేవుడితో మాట్లాడుతున్న ఆ టైం వస్తే చచ్చిపోతాడండి అంతే. వాడు ఎవడైనా గాని వాడు అవును. టైం వచ్చిందంటే టయానికి వెళ్ళిపోవాల్సిందే, ఆగడు భూమి మీద. అవునవును. నుంచున్నట్టు చచ్చిపోతాడు, కూర్చున్నట్టే, పడుకున్నట్టు చచ్చిపోతాడు. అవునవును. కరెక్ట్. సార్ గౌరవ్ అనే ఒక హార్ట్ డాక్టర్ అండి, తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా పేరు? వినలేదండి. గౌరవ్ గాంధీ అతని పేరు. మహారాష్ట్రలో దగ్గర 50,000 ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు చేశారు. అవునవును. ఓకే ఓకే. అతను హార్ట్ డాక్టర్ చనిపోయాడు. అతనే అతనే హార్ట్ డాక్టర్ చనిపోయాడు. 50,000 ఆపరేషన్లు చేశాడు. పెద్ద డాక్టర్ అతను. అయ్యయ్యో. పెద్ద డాక్టర్ మహారాష్ట్ర. మీరు కొట్టి చూడండి గౌరవ్ గాంధీ అని చెప్పి, మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఓకే ఓకే. 50,000 హార్ట్ ఆపరేషన్లు చేశాడంటే ఎంత పెద్ద సీనియర్, హార్ట్ గురించి ఎంత బాగా స్టడీ చేశాడు అతను. అవును. అలాంటి వాడు నైట్ హార్ట్ అటాక్ వస్తే తన హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ 2D ఈకో టెస్ట్ తనే చేసుకుని అన్ని బాగున్నాయని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఓకే ఓకే. అతను చెక్ చేసుకుంటే ఈసీజీ తీసుకున్నాడు, టెస్టులు చేసుకున్నాడు, అన్ని బాగుంది హార్ట్ అని చెప్పి పడుకున్నాడు. తెల్లారిసరికి చనిపోయాడు. మరి దీనికి ఏం చెప్తారండి మీరు? అంటే చావు అనేది ఎంత బలంగా ఉంటుందో చూడండి. వాడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కోట్లకు పడగలు ఎత్తినోడైనా, వాడు చుట్టూ 100 డాక్టర్లు ఉన్నా ఆ టైం వస్తే ఎవ్వడూ ఆపలేడు సార్. హార్ట్ డాక్టర్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది వాడు, మరి ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి ఇది. అంతే చావు అనేది ఎవరికి వచ్చినా. మీరు కొట్టి చూడండి సార్, గౌరవ్ గాంధీ అతని పేరు. చూస్తా, తప్పగా చూస్తా. చూడండి తప్పకుండా. 50,000 హార్ట్ ఆపరేషన్లు చేశాడు, 1, 2 కాదు. అంటే 50,000 గుండెలు ఆయన బాగు చేశాడు. అతని గుండె అతను బాగు చేసుకోలేక చనిపోయాడు. మరి దీనికి ఏం చెప్తారండి మీరు? చావు అనేది అంత బలంగా ఉంటది సార్. అది చెప్పుకొని మనం ఉండాలి కానీ ఈ భూమి మీద నాకు ప్రార్థన చేస్తే అన్ని వచ్చేస్తాయి అని మనం భ్రమలో బతికాం అనుకోండి, అంతకంటే ప్రమాదకరం. ఇలానే మీరు కుంగి కృషించి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు మీరు. వెళ్ళానండి. ఏమంటే నాకు పాస్టర్ కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఏమంటే మా చిన్నమ్మ ఏమంటే అంటే నీకు ఏమో చనిపోయినా కనిపించాలంటే నేను మళ్ళీ దేవుడిలోనే ఉండాలంట, పూర్తిగా ఆయన విశ్వాసం పొందాలంట, అప్పుడు కనిపిస్తుంది, మేమంతరకు కనిపించదు. నేనేం తప్పు చేస్తానండి? విశ్వాసంలో ఉండి పూర్తిగా చంపినప్పుడు కనీసం దేవా నేను నీ దాంట్లోనే ఉంటే నా అమ్మ నాకు నీ స్వర్గంలో తీసుకొని చూపించు అంటే అట్లా అడిగితే చూపించాడు. కింద అసిస్టెంటా అంటది మా చిన్నమ్మ. ఇంత నీచంగా మాట్లాడితే ఇంకా నేను అసిస్టెంట్ అంటే మరి దేవుణ్ణి నమ్ముకుంది ఎందుకండి? మన కష్టాలు తొలుగుతాయనే కదా. ఇప్పుడు నా కష్టం వచ్చింది సార్, నా కష్టం తీసి దేవుణ్ణి నమ్మితే ఆయన నా కింద అసిస్టెంటా? కాదు కదా, తప్ప మాట అనకూడదు. ఆయన అసిస్టెంట్ కాదు, ఎవరు కాదు. ఆయన మనం పూజిస్తున్నాం అంటే ఆయన భక్తులు కోరికలు తీర్చడం ఆయన బాధ్యత అది. అలాగని మనం ఒక 100 కోట్లు 1000 కోట్లు అడిగితే ఆయన ఇవ్వడు కదండి. ఇప్పుడు మా హిందూ గ్రంథాల ప్రకారం సార్, ధర్మబద్ధంగా నువ్వు ఏది కోరినా భగవంతుడు ఇస్తాడండి. నా పక్కింటి ఆంటీ కావాలంటే దేవుడు ఇవ్వడండి. అంతే. కరెక్టే. దేవుడు ఇచ్చేది ఏంటంటే మనశ్శాంతి ఇస్తాడు మన హిందూ ధర్మం ప్రకారం. నీ తలరాత ఇప్పుడు దక్కంది ఎన్నటికీ దక్కదో, దక్కేది ఎప్పటికైనా దక్కుతుందని రజనీకాంత్ డైలాగ్ చెప్తాడు. దాన్ని ఖచ్చితంగా నేను పాటిస్తానండి. మీరు ఎత్తుక్కుంటూ కూడా మీకు మంచి సందర్భాలు చాలా జరిగి ఉండొచ్చు, మీకు ఎక్స్పెక్ట్ చేయకుండా మీ ఇంట్లో మంచి జరిగి ఉండొచ్చు, కొన్ని మీరు ఊహించుకుంటే చెడు జరగచ్చు. అవునా? కరెక్టే. అవన్నీ భగవంతుడు మనకి ఇచ్చి తీసుకుండేవేనండి. అంత మాత్రాన భగవంతుడు నాకు అది చేయాలి ఇది చేయాలి, మనం చావు వస్తే మనం ఆనందంగా చచ్చిపోవాలండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి సార్, చావు అనేది సహజం. మన కర్మసిద్ధి, మా హిందూ ధర్మం ఇదే చెప్తాను, నువ్వు చచ్చిపోయేటప్పుడు అందరికీ చావు వస్తుంది కాదు, నువ్వు ఒక రోజు ముందు వెళ్తే ఒక రోజు నేను తర్వాత వెళ్తాను. అందరం చనిపోవాల్సిన వచ్చినప్పుడు చక్కగా భగవంతుడా నేను నీ దగ్గరికి వస్తున్నా, ఈ జీవితం చాలు, ఈ కష్టాలు నేను పడలేను అనుకొని దండం పెట్టుకోవడం చచ్చిపోయేటప్పుడు.
ఓకే. ఓకే. అదే అండి. ఇప్పుడు మనం చేయాల్సి ఇప్పుడు అమ్మగారు చనిపోయారు. అమ్మగారి కోరికలు ఏమైనా ఉంటే అవి తీర్చండి. అంటే అన్నదానాలు గాని ఇట్లాంటివి ఉంటాయి గదా! అమ్మగారికి అంటే మనశ్శాంతి చేకూరాలని చెప్పి ఆ! దాని కనీసం అవన్నా చేయాలి. ఒక మా మీకు మా 100 మందికి పెట్టే ఒక 5గురికే పెట్టే భోజనం. మీ అమ్మగారి పేరున ఒక 5గురు భోజనం పెట్టండి. తప్పక, తప్పకండి. అట్లాంటి మంచి పనులు చేయండి కార్యక్రమాలు అమ్మగారి పేరున. అమ్మగారు మనశ్శాంతి ఇస్తుంది. ఆ! దేవుడు అనేవాడు తర్వాత సంగతి. ఉన్నాడా లేదా తర్వాత సంగతి మనకి. ఓకే. ఓకే. ఖచ్చితంగా నువ్వు మంచి మనసుతో మనం ఏ పని చేసినా భగవంతుడు స్వీకరిస్తాడండి. ఆ! ఓకే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పితృదేవతలైనా, తల్లిదండ్రులైనా, మన భగవంతుడైనా మనం మంచి పని చేస్తే ధర్మంగా బతికితే దేవుడు ఖచ్చితంగా మనకు మంచి చేస్తాడు. అంతేలే. నా అభిప్రాయం అయితే ఇదండి. అట్లా. ఓకే. ఆ! సరే ఉమ్. తప్పకండి. అదే మీరు ధైర్యంగా ఉండండి సార్. ఏం కాదు. ఈ రోజు నేను పోతాను, ఎల్లుండి మీరు పోతారు. పోవాల్సిన వాళ్ళం అందరం ఈ కలకాలం భూమి మీద ఉండేవాళ్ళం కాదు కదా. అవునవునులే. కాకపోతే అమ్మగారికి ఏదో కిడ్నీలు చెడిపోయాయి అన్నారు. కొంచెం హాస్పిటల్ ఇబ్బంది అవుతుంది సార్. ఇంజక్షన్లు చేయడం, అయితే డయాలసిస్. తమాషేమంటే అండి, నేను ప్రేయర్ చేసాక బతికిచ్చాడు. అంటే బాగా అయిపోయింది. నేను ప్రేయర్ చేశాక హైదరాబాద్ లో ఉన్నప్పుడు నవ్వుకుంటా చూసి ఎంత సార్ ట్రీట్మెంట్ చేయకుండా మీరు ప్రేయర్ చేశారా? ట్రీట్మెంట్ తో నయమైందా? ట్రీట్మెంట్ చేశాక 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. సార్ ఒక మాట గుర్తుపెట్టుకోండి. చెప్పండి. మన అజ్ఞానం అంటే ఇదేనండి. పూర్తిగా మనం దేవుడు అసలు ఏ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని తగ్గిపోయింది అనుకోండి, కిడ్నీలు బాగా అయిపోయాయి ఖచ్చితంగా దేవుడు చేసినట్టు. మనం హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత, అయ్యా డాక్టర్ గారు నువ్వు చేయలేదే, నేను దేవుడు ప్రార్థన చేశాను, దేవుడు ఫీజు ఇస్తానంటే డాక్టర్ ఒప్పుకుంటాడండి? మరి మీరు మాట్లాడుతున్నారనే ఉంది కదా. అంటే సెంటిమెంటల్ గా నాకు అంతే సెంటిమెంట్, మన సెంటిమెంట్ అంతే. నిజం అయితే అది కాదండి. మీది నమ్మకం అంతే, నిజం కాదు మీది. నిజం అనేది ఏంటంటే డాక్టర్ బాగు చేశాడు, అవునవును, దేవుడు బాగు చేశాడు. మీ నమ్మకం అంతే. నమ్మకాన్ని నిజానికి తేడా ఉంది. నమ్మకం అనేది కంటికి కనపడుతూ ఆధారం ఉంటది. నిజం అనేది, నమ్మకం అనే దానికి ఆధారం ఉండదండి. అవునవును, కరెక్ట్ అండి. భగవంతుడు నాకు మంచి చేస్తున్నాడు లేదా నమ్మకం. నేను టాబ్లెట్ వేసుకుంటే నాకు షుగర్ తగ్గుతుంది, నాకు బీపీ తగ్గుతుంది, నిజం అది. అది కరెక్ట్. నేను టాబ్లెట్ వేసుకోవడం వల్ల నాకు భగవంతుడు తగ్గించాడు, అది నేను నమ్మకం అండి. నేను టాబ్లెట్ వేసుకుంటే తగ్గింది అనేది నిజం. మీరు చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. దేవుడు తగ్గించడండి. మేము చెప్తున్న హిందూ గ్రంథాల ప్రకారం హిందూ దేవుళ్ళందరి నమ్మింది మాకు చెప్పిన కర్మ సిద్ధాంతం ఏంటంటే, భూమి మీద నీకు ఎంత కాలం బతకాలి అంత ఆయుష్య రాసి పెట్టి ఉంటుంది. నీ చుట్టూ 100 మంది డాక్టర్లు కాదు 10,000 మంది డాక్టర్లు ఉన్నా నీ చావు వస్తే ఎవ్వడూ ఆపలేడు. ఏ మందు కూడా నిన్ను కాపాడలేదు. ఇంకా ఇదండి నేను నమ్మిన సిద్ధాంతం అయితే. రాధా మనోహర్ గారు చెప్పారు, ఒకసారి మాట్లాడండి అని చెప్పారు. మీరు నమ్మిన సిద్ధాంతం అయితే మీరు కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్మండి. మనకి చావు ఎప్పుడు వస్తే అప్పుడు దండం పెట్టి ఆనందంగా వెళ్ళిపోదాం అంతే. ఇది ఒక్కటే. అది తల్లి అయినా, భార్య అయినా, బిడ్డ అయినా, ఎవరైనా అంతే. మనసు ప్రశాంతంగా ఉండండి. ఈ చనిపోవటం అనేది దురదృష్టకరమే. బట్ తల్లికి మించిన అంతకి హిందూ ధర్మం అదే చెప్పింది, తల్లికి మించిన దైవం సృష్టిలో లేదు. భగవంతుడు కూడా తల్లి తర్వాతేనండి. అవునండి. ఎందుకంటే మీరు తల్లి గారిని నమ్మారు కాబట్టి, తల్లి గారు అంటే ఇష్టం కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నా. అవునండి. కానీ క్రైస్తవులు ఆ మాట చెప్పరండి. నాకు ఫస్ట్ ఏసే తర్వాత మా అమ్మ అంటాడు. ఎవరినో ఎక్కువ ప్రేమిస్తే విగ్రహం చేసుకున్నావు కాబట్టి దేవుడు తీసుకుపోతాడు. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించి దగ్గర పెట్టుకుంటే వాటిని విగ్రహం లెక్క అనుకొని వాళ్ళ దేవుడు తీసుకుపోతాడు. అందుకే దేవుడు అది సాడిజం కదండి. అదే అండి, అది బైబిల్. ఇప్పుడు నేను ఒక వస్తువు అంటే నాకు ఇష్టం సార్, నువ్వు వచ్చి పగలగొట్టారు అనుకోండి, మిమ్మల్ని సాడిస్ట్ అంటారా అనరా? అంతే, సాడిస్ట్, నీచుడు, ద్రోహి అంటారు. ఇప్పుడు నేను మంచి నగేసుకున్నాను సార్ ఒంట్లో, మీరు చూసి రిచి నగేసుకున్నాడని చెప్పి తీసుకెళ్ళి మురికాలలో పడేశారు అనుకోండి, ఏమంటారు మిమ్మల్ని? పిచ్చోడు, సాడిస్ట్, మూర్ఖుడు అంటారు. మరి ఏసు అదే అయ్యాడు. ఇప్పుడు ఏసుని చెడగొట్టితే ఎవరో కదండి, వీళ్ళే. ఇప్పుడు నా భక్తుడు సంతోషంగా ఉండాలంటే భగవంతుడు ఆనందపడాలి చూసి, నా భక్తుడు సంతోషంగా ధర్మంగా ఉన్నాడని చెప్పి కదా. అవునా కదా? భగవంతుడు మనల్ని చూసి సంతోషించాలి. ధర్మంగా బతుకుతున్నాడు, ధర్మంగా ఉన్నాడు, తల్లిని ప్రేమిస్తున్నాడు, అంతకంటే ఇంకేం కావాలి సార్ జీవితానికి? తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావంటే అది నువ్వు చేసుకున్న పుణ్య ఫలం. అది నీకెంతో పుణ్యం వస్తుంది తల్లిని నువ్వు పూజిస్తే. దేవుణ్ణి పూజిస్తే పుణ్యం రాదని నేను చెప్తున్నాను మీకు ఖచ్చితంగా. హిందూ ధర్మంలో కూడా ఏం చెప్పారంటే, నీ తల్లిదండ్రులు నువ్వు పాదసేవ చేసుకో, ఖచ్చితంగా నీ స్వర్గం వస్తుంది. ఏ రాముడిని కృష్ణుడిని నమ్మి మా అమ్మని తిట్టాను నా స్వర్గం అంటే దేవుడు ఎవడండి?
మీ అమ్మగారిని పూజించి మీ అమ్మగారి కోరికలన్నీ తీర్చి మీ అమ్మగారిని సుఖసంతోషాలతో నువ్వు పెట్టినప్పుడే నీకు స్వర్గం అనేది లభిస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం. అవునండి. మా అమ్మగారికి నేను అన్నం పెట్టలా, కూడు పెట్టలా, ఆమె తిడుతున్నా రోజు రోజు గంట పూజ చేశా, రాదు మీకు స్వర్గం రాదండి. రాదు. కరెక్ట్. నువ్వు దేవుడు దండం పెట్టు, వదిలేసే దేవుడిని పట్టించుకోకు, మీ అమ్మగారికి పాద సేవ చేసుకో, నీ తదనంతరం నువ్వు మీ అమ్మగారు స్వర్గానికి వెళ్తారు, నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలా, అంతే. ఇది హిందువుల కాన్సెప్ట్ అండి చెప్పేది. మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా పెద్ద నష్టమే ఉండదు, కానీ కన్న తల్లిదండ్రుల్ని సుఖ సంతోషాలతో చూసుకోవటమే కొడుకు యొక్క బాధ్యత. మీ అమ్మగారి పేరు కూడా నాయన, మా అమ్మ బతికినప్పుడు కూడా నాయన నువ్వు నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకోవద్దు, నన్ను తీసుకుపోతాడు దేవుడు, నువ్వు దేవుణ్ణి ఎక్కువ పూజించు. కాదండి, మీరు ఒక మాట చూడండి, ప్రపంచంలో ప్రతి ఇంటికి పోయి చూడండి, భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు, పిల్లలు అన్యోన్యంగా ఉంటారు తండ్రితోటి. తల్లి అప్పుడు ఆడపిల్ల తీసుకున్న ఆడపిల్ల తండ్రితో చాలా అన్యోన్యంగా ఉంటది. తండ్రికి ఇంట్లో అందరికి భార్య కంటే కూడా ఆడపిల్ల అంటే ఇష్టం ఉంటది. మీకు భవిష్యత్తు తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు, ఎవరైనా అడిగి కనుక్కోండి. మరి దేవుడు వచ్చేసి వాళ్ళిద్దరిని చంపేస్తాడండి? తండ్రి కూతుర్ని చంపేస్తాడా? చంపాలి. కానీ మా అమ్మాయి అంటే ఎక్కువ ప్రేమిస్తే దేవుణ్ణి పట్టించుకోకుండా నీకు నచ్చిన మనిషి ప్రేమి వాళ్ళని ఆరాధ దైవంగా నువ్వు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు కానీ అనేది మా అమ్మ. అంటే ఇప్పుడు శాడిస్ట్ అంటారా అండి? అదే అండి, ఇంకా నేను ఇవన్నీ విన్నాక మా అమ్మని తీసుకుపోయింది అతనే కదా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు అని డైరెక్ట్ గా ఆయనతో ఫైట్ చేస్తున్నాను. అసలు యేసు పుట్టింది December 25 కాదండి, వాడు పిచ్చోడు అండి. యేసు అనేవాడు ఒక పిచ్చోడు, అసలు పుట్టలేదు. ఇదంతా వ్యాపారం కోసం రాసుకున్న పుస్తకం అండి. అన్ని వాగ్దానాలు ఉంటాయి. ఏదైనా దేవుడు నీకు అన్ని, యెహోవా నా కాపరి అంటాడు. ఏం కాపరి కాస్తాడు చెప్పండి? ఇప్పుడు సార్ మీరు క్రిస్టియన్స్, నేను హిందువుని, మీకు అప్పులోనే నాకు అప్పులోనే, మీకు బాధలోనే నాకు బాధలోనే, మీకు రక్తం పడుతూ దెబ్బతలితే రక్తం వస్తుంది, నాకు రక్తం వస్తుంది, మీకు కష్టాలుంటే నాకు కష్టాలు ఉన్నాయి, మీకు జ్వరం వస్తుంది, నాకు జ్వరం వస్తుంది. మరి మీరు ఏం ప్రత్యేక యేసుని నమ్ముకొని బతికారు, నేనే నాశనం అయిపోయాను చెప్పండి. అయితే ఏం పెద్దగా కోరికలు కూడా ఏమన్నా పెద్ద కోరుకునేది కూడా ఏం లేదండి. అమ్మ నేను కోరుకుంది ఏమంటే మా అమ్మ చెప్పిన దాని ప్రకారం విశ్వాసంతో నువ్వు ఏది ప్రార్థన చేసినా అది తప్పక నెరవేరుతుంది. నువ్వు నా కోసం తప్పండి, తప్ప అసలు. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు మీ అమ్మగారి ప్రాబ్లం వచ్చిందండి, తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాలి. ఉత్త ప్రేయర్ చేస్తే తగ్గుద్దా అండి? తగ్గదా? పాపం ఆమె పిచ్చి నమ్మకం అండి. అది వాళ్ళ పాపం పిచ్చిన పాస్టర్లు అలా మైండ్ లోకి ఎక్కిచ్చారు మీ అమ్మగారికి. మీ అమ్మగారు తప్పు కూడా లేదండి దీంట్లో. పాస్టర్ ఇంజెక్ట్ చేశారు మీ అమ్మగారికి. యేసుని నమ్ముకుంటే సమస్తము సాధ్యమే అని చెప్పారు. పాప ఆ భ్రమలో ఉండిపోయింది ఆమె. అవునవునండి, ఇప్పుడు ఆయిల్ పూసుకుంటా ఉంటది నాకు. అవన్నీ పిచ్చి సార్, నేను చెప్తాను కదా. పాపం మీ అమ్మగారిని పూర్తిగా దాంట్లో ముంచేశారు వీళ్ళు. అవునవునండి. మీ దగ్గర డబ్బులు దొబ్బడానికి ప్రేయర్కి వచ్చి 10 రూపాయలు 100 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతుంటారు. వాడికి అంత శక్తి ఉంటే వాడికి జ్వరం వస్తే వాడు హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడండి? హాస్పిటల్ ట్రీట్మెంట్ మళ్ళీ వెళ్తారు. ప్రతి పాస్ట్ కూడా హాస్పిటల్కి వెళ్తాడు. మరి ప్రేయర్ దగ్గర తగ్గించుకుని పాస్ట్ చూపి అక్కడ దాకా ఎందుకండి? ప్రతి ఒక్కరు కళ్ళజోడి పెట్టుకుని చదువుతాడు పేపర్, పాస్టర్లు చాలా మంది. అవునవును. మరి ప్రార్థన చేసా కళ్ళజోడి తీసేయమనండి, మేము కూడా వచ్చేస్తాం, అందరం వెళ్ళిపోదాం క్రిస్టియన్ మతంలోకి. హాస్పిటల్ అన్ని మూసేసి ప్రతి 190 మంది పాస్టర్లకు 50 ఏళ్ళు దాటిన పాస్టర్లకు షుగర్ ఉందండి. మరి ప్రతి ఒక్కరు టాబ్లెట్ వేసుకుంటున్నాడు, షుగర్ టాబ్లెట్. మరి దాన్ని వేయించుకుని నేనున్నాను, నాకు షుగర్ వచ్చింది, నేను వేసుకోనని చెప్పి ఒక పాస్టర్ చూపించమనండి చాలు. ఎవరు లేరండి, అంతా మోసం అండి. నేను అందుకే మీరు చక్కగా మీ అమ్మగారి పేరు 9 భోజనం పెట్టండి. అవునండి, నాకు కొద్దిగా ఇక్కడ కర్నూలు, నాది కర్నూలే అండి. నాకు కొద్దిగా చెప్తే ఒకరి ద్వారా పోయి నేను కొద్దిగా గుళ్ళో అన్నదానం చేయండి సార్. భక్తులు వస్తారు గుళ్ళో, సాయంత్రం పూట లేదా మధ్యాహ్నం పొద్దున గుళ్ళో పూజారిని అడిగించి కొంచెం అన్నదానం చేయించండి. వాళ్ళకి ఏంటంటే తృప్తి చెందుతుంది. మీ అమ్మగారి పేరుంది, మీ అమ్మగారి ఫోటో పెట్టే గుళ్ళో, ఇదిగోండి మా అమ్మగారు అండి మొన్న చనిపోయారు అని చెప్పి 9గురికి అన్నదానం చేయండి. ఆ పుణ్య ఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుందండి. మీరు కోటీశ్వరులు అవుతారని కాదండి నేను చెప్తున్నా. మీరు ఏదో అన్నదానం చేసినంత మీకు కోట్లు లక్షలు వస్తాయని చెప్పట్లేదు. కనీసం మా అమ్మ ఒక్కసారి నాకు కనిపిస్తేనా మీకు మనశ్శాంతి, అమ్మగారికి కూడా మనశ్శాంతి లభిస్తుందండి. అట్లా
మా చిన్నమ్మ ఏం చెప్తుంది అంటే, చనిపోయినాక అందరు 30 ఏళ్ళ వయసుతో అయిపోతారు, నువ్వు పోయినా కనుక్కోలేవు, ఇంకా ఆత్మానుసారం కనుక్కుంటా ఇట్లా వాడు ఇంకా బాధ అవుతారు నాకు. ఉమ్, ఉమ్. వయసు పోయినాక 30 ఏళ్ళలో అయిపోతారు, అందరు ఒకటే వయసు ఉంటది, చా పిచ్చి మాటలండి అవన్నీ, పిచ్చి మాటలు. ఆ మాటలు వింటే ఇంకా బాధ అవుతుంది. ఉమ్, ఏమంటే నా బాధ ఏమంటే బతికిన 3 రోజులు అదే మతికొస్తుంది. మా దేవుడు ఉమ్. కాపాడినాడు, చాలా నమ్మాను, ఇంకా ఏమేమో చేద్దాము అసలు దేవుడు. ఆయనే కాపాడుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం కాపాడుతాడండి? కుర్రో మర్రో అన్నాడు ఆ మేకులు కొట్టేటప్పుడు. ఆ, కుర్రో మర్రో అన్నాడు మేకులు కొట్టేటప్పుడు, మొహం మీద ఉమ్మేసి తన్నారు, పిచ్చి కొట్టుడు కొట్టారు. ఆ, అయితే మానవుల కోసమే ఆయన చీ వచ్చాడు. వస్తుంది. నా కోసం ఎందుకు చచ్చాడండి ఆయన? నా ఆ, కోసం చచ్చిపోయింది అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ చచ్చిపోయారు దేశం స్వతంత్రం కోసం. అవును, కరెక్ట్. నేను పాపం, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాను సార్, మర్డర్ చేస్తాను, ఆ పాపం ఏసుకేం సంబంధం అండి? ఆ, ఆయన ఎట్ట తీసేస్తాడు నా పాపం? సరే, నా పాపం తీసేసాడు, మరి ఆ అమ్మాయికి జరిగే న్యాయం ఏంటి? నా వల్ల రేపు గురైపోయి వాళ్ళ అమ్మా నాన్న స్టవ్ పడుతుంటారు కూతురు చచ్చిపోయిందని. మరి వాళ్ళకి న్యాయం. వాళ్ళకి న్యాయం ఏంటి? వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు తల్లిదండ్రులు, మా అమ్మాయిని రేపు జరిగిందని అవమానంతో. ఆ, మరి యేసుని నమ్మకం నేను స్వర్గానికి వెళ్ళిపోయా. ఆ, మరి ఆ ఆడపిల్ల ఆ మూలకంగా ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు, ఒక ఆడపిల్ల చనిపోయింది, వాళ్ళకి ఏం దేవుడు న్యాయం చేస్తాడు? అంతే కదా. ఇది వ్యాపారమా కాదా అండి? వ్యాపారం. అంటే నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు మంచి జరుగుద్ది, వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి చెడు జరుగుద్ది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు యేసు నమ్మలేదు, వాళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్తారండి? వాళ్ళు ఇంకా ఈయన దాని ప్రకారం నరకానికి అంటాడు. మరి నరకాన్ని ఇప్పుడు రేప్ చేసినోడు ఏమన్నా చక్కగా స్వర్గంలో కూర్చున్నాడు, ఆ, నా ద్వారా చంపబడిన ముగ్గురు కూడా ఆ, నరకంలో ఉన్నారు. అది ఎట్లా న్యాయం అవుతుంది? చెప్పండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే, నేను మీ ఇంటికి వచ్చి మీ డబ్బులన్నీ దోచుకొని మీ మీద పోలీస్ కేసు పెట్టినట్టు ఉంటది. అవునా కాదా? కరెక్ట్. ఆ, ఆశాస్పదంగా ఉంది. ఇట్లా ఉంది సార్ క్రిస్టియానిటీ మతం కూడా, అంతా ఇలానే ఉంటది. కొంచెం కామెడీగా ఉంటది అనమాట. అవునవును. ఏం నాకు అర్థం, నేను ఒకసారి అనిపిస్తుంది, ఒకసారి చనిపోయి పైన పొరపాటున ఈయననే ఉంటే ఈయననే ప్రశ్నిద్దామని, ఎట్లా నువ్వు న్యాయం చేస్తావు? ఆడి బంధు ఆడెందుకు ఉంటాడు సార్? అసలు ఏ పరలోకం ఎవడెళ్ళాడు చెప్పండి? బైబిల్ ప్రకారం మీరు చదివారు కదా, ఆ, పరలోకం ఎవడు వెళ్ళలేదండి, అదంతా ఒక పెద్ద ఫేక్ కాన్సెప్ట్ అది. ఆహా. అసలు యేసు తల్లే పరలోకం వెళ్ళలేదండి. యేసు కొడుకు తమ్ముళ్ళు గాని అన్నలు గాని అసలు యేసుని ఎక్కడా కూడా దేవుడిగా ప్రవక్తగా కూడా అంగీకరించలేదు వాళ్ళు. అవునవును. అంటే ఆ యెహోవా దేవుడే అంటాడు కానీ ఆయన ఇంకా ఆ, బైబిల్ ప్రకారం చూస్తుంటే ఆయన క్రూరుడు అండి. ఆయన క్రూరుడు. అవును సార్, అంత పిచ్చి సార్, పిచ్చి పుస్తకం అండి, ఒకదానికి సంబంధం. కొత్త నిబంధనలో యేసు యెహోవా పేరు ఉండదు, పాత నిబంధనలో యేసు పేరు ఉండదు. ఆ, మళ్ళీ రెండు పుస్తకాలు ఒకటే. పాత నిబంధనలు దయ్యాలు ఎవడికి పట్ట, కొత్త నిబంధనలు అందరికీ దయ్యాలు పడతాయి. కావునా కాదా? అవునవునండి. మోసట అన్ని సంవత్సరాలు అడవుల్లో తిరిగాడు, ఒక్కడికైనా దయ్యం పట్టిందా అండి? వీళ్ళందరూ ఊర్లో ఉన్న వీళ్ళకి దయ్యాలు పట్టినాయి మరి. ఏ రకంగా కరెక్ట్, ఏ రకంగా ఆ అంటే నేను పిచ్చిగా నమ్మినాను, మోసపోయినానండి. అంటే నా కాన్సెప్ట్ ఏమి అంటే, ఈ క్రైస్తవులు ఉన్నారు కదా, ఆ, ఈ పాస్టర్లు వీళ్ళంతా నేను పట్టించుకోను. ఈ ఉమ్, క్రైస్తవుల నమ్మకాన్ని నేను విడదీసి చెప్తా ఉంటాను. మీరు నమ్మొద్దండి, నమ్మి విశ్వాసంతో చేయొద్దండి, ఆయన లేడు, ఉంటే నా పరిస్థితి ఇట్ట కాదు, మీ పరిస్థితి కూడా ఉమ్, బాగుపడదు, విశ్వాసం అనేది వస్తుంది, మీరు ఉమ్, దయచేసి నమ్మకుండా బయటికి వచ్చేయండి అన్న కాన్సెప్ట్ ని నేను పట్టుకొని ఉన్నానండి. నేనైతే ఒకటి చెప్తాను సార్ ఆ, బాబు, అందరూ కూడా కష్టపడి పని చేసుకోండి, కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటది. అంతే అంతే. ప్రార్థనల ద్వారా లేకపోతే ఇంకా రకరకాల మనం ఫైనల్ గా ఏంటంటే, ఆ, ఇప్పుడు హిందూ ధర్మం ఉందండి, నీకు ఫైనల్ గా భగవంతుని అడగాలి. ఇక అన్ని దాటిపోయిన డాక్టర్ కూడా వల్ల కాదన్నప్పుడు భగవంతుని అడుగు. అవునవును. ఆయన కనుక కరుణిస్తే నీకు మంచి జరుగుద్ది, లేదా అంతే రాసి పెట్టుంటే జరగదు ఇంకా. ఆ, అట్లా ఉంటుందండి. ఏమంటే విశ్వాసంతో, ఇదే మా మా కాన్సెప్ట్ ఏమంటే, విశ్వాసంతో చేస్తే ఏదైనా నెరవేరుతుంది, పూర్తి విశ్వాసంతో చేస్తే నీకు తప్పక ఆయన అనుగ్రహిస్తాడు. అది ఫెయిల్ అయిపోయింది నా దగ్గర. మరి ఒక్కటే మాట అడుగుతున్నాను సార్ మిమ్మల్ని, చెప్పండి. కరోనా వచ్చినప్పుడు ఐడియా ఉందా అండి మీకు? ఉంది 2021 ఉంది ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 1500 మంది పాస్టర్లు చనిపోయారండి, తెలుసా మీకు? నాకు ఐడియా అంత లేదండి. ఎంతమంది అండి చనిపోయింది? ఎంత? 15 గంటల 1500 మంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని. బతికియొచ్చు కదండి. అంటే వాళ్ళకి విశ్వాసం లేదా? 1500 మంది పాస్టర్లకి ఏ ఒక్కడు కూడా విశ్వాసం లేదా యేసు మీద? అంతే కదా, వాళ్ళు నాలాగానే పిచ్చోళ్ళు అయిపోయింటారు అంతే.
వాళ్ళు నమ్ముకొని ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, అవన్నీ చేస్తుంటారు. అంటే వాళ్ళ భార్యలు ఎంత ఏడ్చుంటారండి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు. మరి యేసు కరుణించలేదండి కరుణామయుడు. ఆ, ఎంతమంది బిడ్డలు అనాథలు అయిపోయారండి. ఇంకా అసలు ఇట్లా ఎందుకు వీళ్ళెందుకు నమ్ముతున్నారు, ఆయన ఎందుకు వీళ్ళని మోసం చేస్తున్నాడు? ఆ ఎందుకంటే ఆయనకి ఏం లాభము? ఇప్పుడు గొర్రెపిల్ల, ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయి అని అంటాడు, ఇప్పుడు నేను గొర్రెపిల్ల తప్పిపోతున్నా ఆ అంటే అది టైం పాస్ చేస్తున్నాడా, లేదంటే క్రిస్టియన్? వాడు అసలు యేసు అనేవాడు లేడండి. బాధ అంతా కూడా ఒక ఫేక్ బూటకం అదంతా. మా అన్న కూడా బిలీవర్ ఉంటాయండి. ఇప్పుడు పూర్తిగా ఆయన దేవుడు లేనే లేడు, నాస్తికుడు అయిపోయినాడు. ఎవరండి? మా అన్న అండి, ఆయన అమెరికాలో ఉంటాడు, ఇంజనీర్. దేవుడే లేడు, ఈ భూమి అనేది దానికి ఫస్ట్ నమ్ముతుండే. మా నాన్నని ఇట్లే చంపేస్తాడు. నాన్న చంపినాకనే హట్ అయిపోయి ఆయన జీసస్ అంటోడే లేడు, నమ్మొద్దండి, అసలు ఎవ్వరు లేరు, ఈ భూమి అనేది అదే సహజంగా పార్టికల్స్ ద్వారా ఏర్పడింది. ఇవన్నీ అదేలేండి సైన్స్ నమ్ముతున్నాడు ఆయన. సైన్స్ నమ్మి హట్ అయిపోయినాడు అండి డాడీ. ఇక ఆయనకి నిజంగా ఏసైనా అడుగుతా ఆయన జీవితంలో స్వర్గానికి తీసుకెళ్ళాడు. నువ్వు ఒకసారి యేసు దేవుడు అడుగుతాడు, రెండోసారిగా దేవుడు కాదంటే ఆడికి నిత్య నరకమే. కానీ హిందూ ధర్మం అది కాదండి చెప్పింది. హిందూ ధర్మం ఏం చెప్పిందంటే నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా పూజలు చేయకపోయినా నువ్వు ధర్మంగా బతికితే, అంటే ధర్మము అంటే తల్లిదండ్రులను పూజించడం, అబద్ధం చెప్పకుండా నిజాయితీగా నువ్వు బతికితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎత్తుకుంటూ వచ్చి నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాడు. ఇది హిందువుల కాన్సెప్ట్ అండి. నువ్వు రాముడు కొబ్బరికాయ కొట్టు, పూజలు చేయి, పునస్కారాలు చేయకపోయినా పర్వాలేదు. నాస్తికులు కూడా, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవడు ఎలా బతికినా సరే వాడు ధర్మంగా ఉంటే స్వర్గానికి వెళ్ళిపోతాడు. ధర్మం అనే పదం చాలా పెద్దదండి. ఇది అంటే ధర్మం అంటే అబద్ధం చెప్పకూడదు, నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి, తల్లిదండ్రులను పూజించాలి, అంటే గౌరవించాలి, వాళ్ళ మాట జవదాటకూడదు. లేకపోతే భక్త ప్రహ్లాదుడు అనే హిరణ్యకశిపుడు అని ఒకటి ఉన్నాడండి, వాడు చెప్పి వాళ్ళ కొడుకుని నన్ను పూజించమని చెప్తాడు. అలానే కాదండి, ధర్మంగా నువ్వు కూడా ధర్మంగా బతకాలి. తల్లిదండ్రులు అధర్మంగా చెప్పిన ఆ పనులు నువ్వు చేయకూడదు. అది ధర్మంగా బతకటం అంటే. తల్లిదండ్రులు మంచోళ్ళు లేరని దుర్మార్గులు కూడా ఉన్నారు. అలా దుర్మార్గుడు మాట నువ్వు వినమని కాదు, నువ్వు ధర్మంగా బతికి ధర్మంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాడు. ఇదండి మేము నమ్మిన కాన్సెప్ట్. ఇలా ఉంటుంది సార్ హిందూ ధర్మం అంతా కూడా. అంతేగాని నన్ను నమ్మితే నీకు స్వర్గం ఇస్తాను, నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను, నన్ను నమ్మకపోతే నన్ను నమ్మితే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తా పైలోకంలో, నువ్వు నన్ను నమ్మి తిట్టావు కాబట్టి నేను నరకంలో వేసేస్తా, ఇట్లాంటి కాన్సెప్ట్ లేవండి హిందూ గ్రంథాల్లో. ఎవరినైనా అడిగి చూడండి సార్. అమ్మగారు మనసు శాంతించాలంటే నా అభిప్రాయం ఏంటంటే అండి, 10 మందికి అన్నదానం చేయండి సార్. ఇప్పుడు December 24 చనిపోయారు అనుకోండి, ఒక నెల ఆగండి, నెక్స్ట్ మంత్ 24కి 10 మందికి 5 మందికి మీతో వచ్చినంత మందికి అన్నదానం చేయండి అమ్మగారి పేరున. తప్పకుండా ఆమె తృప్తి చెందుతుంది, మీకు మనశ్శాంతి లభిస్తుంది. తప్పకండి. కృష్ణ గారు వచ్చారు ఒకసారి, ఆయనతో వెళ్ళి. ఎవరండి? ఎవరు? అది శివరామకృష్ణ గారు, సంబంధించిన పూజారి గారు వచ్చారు నిన్న. అది నాకు, మీరు హిందూ ధర్మంలోకి రావాలంటే ఏం అవసరం లేదండి, గుడికి పోయి దండం పెట్టుకొని తండ్రి ఈ రోజు నిన్నే నమ్ముకున్నాను అని చెప్పండి. అంతేనండి. మా బంధువులలో బుద్ధి రావాలంటే నేను ఆ వీడియో పెట్టాలండి, అందుకు ఇంటిలోకి వెళ్ళిపోయినాను. ఆ వీడియో పెట్టాలని నా అది చేసేసి నేను నమ్ముకొని ఆయన మొత్తము అది సంథింగ్ ఏదో చేస్తారు కదండి, స్నానం చేసి సంథింగ్ అదన్నీ చేసి అది నేను వీడియో పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాను. అది చేయండి. అట్లా మీరు స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి బొట్టు పెట్టుకుని పూజారిగా చేత ఆశీర్వాదం తీసుకోండి, సరిపోతుంది. ఆ వీడియో పెట్టండి, సరిపోతుంది. అట్లా అనుకుంటున్నారంటే ఇది కొన్ని రోజులైనా వాళ్ళ అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాను, తర్వాత మళ్ళీ మన దాంట్లోకి వస్తాడులే, అదేం పట్టించుకోవద్దని ఎవరు కేర్ చేయడం లేదు. నేను అది చేసి చూపించినాక వాళ్ళకి చేయండి, ఖచ్చితంగా చేయాలండి, వాళ్ళకి బుద్ధి రావాలి. అదే అందుకే నేను కృష్ణ గారు వస్తే ఎప్పుడు మంచి రోజు చూసుకొని ఇంకా హిందూ ధర్మంలోకి రమ్మంటే ఏం లేదు సార్, దాని పూజలు పునస్కారాలు పెద్దగా ఏం అవసరం, మీరు దండం పెట్టుకుంటే సరిపోతుంది. అదే అట్లా తప్పగా నేను హైదరాబాద్ లో కూడా అదే కలుద్దాం అనుకున్నానండి. తిరుపతిలోనూ హైదరాబాద్ లో ఉంటాను, పోయి కలుస్తాము. బట్ నాకు పాయింట్ ఏమంటే ఫస్ట్ ఈ తిక్కోళ్ళు ఉంటారు కదా పూర్తిగా దేవుళ్ళు,
వాళ్ళని నేను బయటికి తీసుకురావాలండి. విశ్వాసము నూనె పూసుకొని తర్వాత అదేదో నీళ్లు చల్లుకొని ఇవన్నీ ఏమి జరగవు, మీరు వచ్చేయండి అని నేను వాళ్ళకి చెప్దామని ఉన్నాను. వాళ్ళందరినీ సార్ మీకు వాట్సాప్ లో బైబిల్లో ఉన్న బూతులు ఉన్నాయండి. అవునవునండి. అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుని అందరూ సెక్స్ చేసినట్టుంటది. ఎవరికి కూడా శిక్షలు పడలేదు. అది పాత నిబంధనలు. పాత నిబంధనలో సళ్ళు బిసికించుకోవడం అని, తళ్ళు తాటికి వెళ్ళలాగా ఉన్నాయి, ద్రాక్ష గెలలాగా ఉన్నాయి, సళ్ళు జారిపోలేదు, నిటారు నిలబడి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అలాంటివన్నీ వచనాలు మీకు పంపిస్తా వాట్సాప్ లో. ఒకసారి మీరు కూడా చూడండి, అవన్నీ వాళ్ళ చేత చదివించండి, సరిపోతుంది. అంతే అంతే అంతే. పూర్తిగా పూర్తిగా దీంట్లోనే పడిపోయి ఉన్నారండి మా బంధువులలో. మా చిన్నమ్మ ఏం దేవుని నేను అమ్మని చూపియాల, నీకెందుకు కనిపిస్తుందమ్మా, నువ్వు అడిగితే నీకు చూపిస్తాడా, ఆయన ఇష్టం వస్తే చూపిస్తాడు. ఇంత పిచ్చి భ్రమంలో బతుకుతున్నారు. దేవుడు ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతాడు, నువ్వెవరు అడగడానికి ఆయనని. కుమ్మరి కుండలు చేసినప్పుడు ఆయన చేస్తాడు, చేస్తే మరి కుమ్మరి కుండలు చేశాడండి. మరి దేవుడిని నమ్ముకుంటే సమస్తం సాధ్యం, ప్రార్థనలతో సమస్తం సాధ్యమే. యెహోవా నీ కాపరి, దేవుడు నీ కోరికలు తీర్చుని, ఈ మాటలు చెప్పటం ఎందుకండి? చెప్పకూడదు, అవన్నీ మర్చి చించి ఆయన పడేయమని చెప్పాలని ఉన్నానండి. అంటే ఇది డబుల్ స్టాండర్డ్ అంటారండి దీన్ని. అదే అది అసలు కరుణామయుడు అంటే చంపేటోడు కరుణామయుడు ఎందుకు అవుతాడండి? ప్రార్థన చేసినప్పుడు కనీసము నేనని ఏం లేదండి. నా క్రిస్మస్ రోజు కాదు, ఒకవేళ మసటి రోజు 2-3 రోజులు సంతోషం పెట్టి తీసుకుపోయినా అరే కనీసం ఇదన్నా చేస్తున్నాడు అనుకుంటా. నీచంగా నిర్దాక్షిణ్యంగా నా కళ్ళ ముందర ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను నవ్వుకుంటే చూసి నాకు బాగా పోయింది, నాయన ఇంటికి పోదాము, ఇవన్నీ నాకు ఎట్లా ఉంది అంటే చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నాండి ఈ రోజు నన్ను. నా కళ్ళ ముందర నేను ఆమె దగ్గుతుంటే ఏదో సిరప్ పోస్తానండి, ఉనికి బతికించమని నన్ను పట్టుకొని నాకు ఏం అర్థం కాదు. నా కళ్ళ ముందర ఎవరో వచ్చి గొంతు మీద చంపేస్తున్నట్టు ఆమె పాపం. అవన్నీ తలుచుకుంటే ఆ రోజే నేను 3వ రోజు చనిపోయేటోని. ఫోన్ చేసే లోపల ఆయన మీకు మెసేజ్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, ఆయన మీ అమ్మ మీ మీద పిచ్చి ప్రేమ, నువ్వు పోతే ఏమొస్తుంది అనేసి. అంటే మీ అమ్మగారి ద్వారా మీరు కొన్ని మంచి కార్యక్రమాలు చేయండి సార్, సరిపోద్ది. అంతే మీ అమ్మగారు ఆత్మకు కూడా శాంతి వస్తుంది. ఇప్పుడు దీని వలన ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడో లేడో తెలియదు, బట్ దీని వల్ల ఒకవేళ ఉంటే ఇట్లా చేస్తే ఆయనకి ఏమి లాభం? మామూలుగా ఉన్నాడు అనుకోండి, ఇలా చేసినప్పుడు ఆయనకి ఏం లాభము? అసలు వాడు కరుణామయుడు ఎందుకు అవుతాడండి? శాడిస్ట్ అవుతాడు గాని. చనిపోయిన లాజర్ని 3 రోజులకి లేపినాడు. లాజర్ లేపుకోవడం ఎందుకు సార్? వాళ్ళ నాన్న ఎందుకు లేపలేదు చెప్పండి? ఇదంతా కాదు. అసలు వాళ్ళ నాన్న చచ్చిపోయినట్టు బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు లేదు. వాళ్ళ నాన్న చచ్చిపోయినట్టు. ఏ శిష్యుడు యోహాన్ ఉన్నాడు అండి, తలగొట్టిన యోహాన్ ఉన్నాడు. ఈయనకు బాప్టిజం ఇచ్చిన యోహాన్, ఆయన తలగొట్టేశాడు హేరోదు మహారాజు. కాపాడొచ్చు కదా, మరి ఆయన ఎందుకు కాపాడలేకపోయాడు యోహాన్ని? లాజర్ అసలు ఎవడండి? యేసు భక్తుడు కదా, యేసు సంబంధం లేనాడు, ఆయన బతికిచ్చాడు లాజర్ని. మరి యోహాన్ని ఎందుకు బతికిలేదు? అంటే ఆయనకి ఇష్టం లేదంట, ఈయననే ఇష్టం అంట. ఎవరంటే? లాజర్ అసలు యేసు భక్తుడు కాదు కదండి, ఆయన ఎట్లా బతికిస్తాడండి? యోహాన్ ఎవరు? బాప్టిజం ఇచ్చిన యోహాన్ ఎవరు? ఆయన చెప్పులు మేటకు అర్హుడు కాదన్నాడు యోహాను. మరి ఎవరి మీద ఇప్పుడు దేవుడు ఎవరిని నమ్మాలి? నీకు నమ్మకం లేనోడే నమ్మాలా, నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు నువ్వు నమ్మాలా? దేవుడు అనేవాడు నీ భక్తుడిని నువ్వు బతికించుకోవాలా, ఎవడా అసలు ముక్కు మొహం తెలియని నువ్వు బతికించాలా? మరి అది ఎట్లా న్యాయం అవుతుంది? అది ఎట్లా మీరు ఆలోచించండి. నాకు అర్థమైపోయిందండి. నాకు ఇది అసలు యోహాను యేసును పరిచయం చేసిన యోహాన్ అసలు బైబిల్లో. అవునవును కదా, నాకంటే గొప్పోడు వస్తున్నాడు నా వెనక, ఆయన చెప్పులు పెట్టడానికి కూడా పనికిరాదంటాడు యోహాన్. అంత భక్తుడు తలగొట్టి చంపేస్తే మరి యేసు ఎందుకు బతికిలేకపోయాడు? అసలు లాజర్ ఎవడో? లాజర్ అసలు యేసుని నమ్మలేదు, అసలు యేసుని ఎక్కడ పూజించలేదు, అసలు యేసు సంబంధం లేదు లాజర్కి. ఇష్టమైన శిష్యుడు కూడా కాదండి అతను, అసలు ఇష్టమైన మనిషి అంట వాళ్ళ. అసలు యేసు కంటే యోహాన్ చాలా గొప్పోడండి, తెలుసా మీకు? అవునవును. ఆయన ఓన్లీ పుట్టతేనే మిడతలు తప్ప ఆ ద్రాక్ష రసము ఎప్పుడు తాగలేదు, అసలు ఏ తప్పుడు పని చేయలేదు. బైబిల్లోనే ఉంటది నేను చెప్పిన వచనాలన్నీ కూడా. ద్రాక్ష రసమే తాగు తినుకోటి వచ్చు యోహాన్ వచ్చునని ఉంటది. అవును, కరెక్ట్. మనిషి కుమారుడు తినుచు త్రాగుచని ఉంటది. పాపం అటువంటి మనిషిని అంత నిర్దాక్షిణ్యంగా ఎవడో రాజుగాడు తల కొట్టేస్తాడు. అదే నిజాలు చెప్తుంటే
నిజాలు చెప్పినోడిని బతికించాలి కానీ నిజాలు చెప్పినోని చేతిలో ఇట్లా శిష్యుని ఇంత నమ్మినోని నరికించడం ఏందబ్బా? నమ్మితే ఈయన పోయి చెరువులో అడవిలో దాక్కుంటాడండి. కాము పడవేసుకుని వెళ్ళిపోయి దాక్కుంటాడు అడవిలో యేసు. అది కూడా ఉంది సార్. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారా యోహాన్ని చంపేశారంటే గబగబా పోయి పడవలు వేసుకుని మౌనంగా కూర్చుంటాడు అడవిలో. అక్కడ మౌనంగా రాశాడు. వాడికి ఉత్సా ప్యాంటు తడిచిపోయినాయి, వేసుకు రెండు అన్ని తడిచిపోయినాయి. అక్కడ మౌనంగా కూర్చున్నాడని రాశారు. యాక్చువల్ గా వాడికి ఉత్సా ప్యాంటు తడిచిపోయినాయి. ఎందుకంటే యోహాన్ని చంపేసి అంటే వాడితో దోస్తే కదా, ఈయన్ని వేస్తాడని చెప్పి అడవిలోకి పారిపోయాడు. ఈయన అడవిలోకి పారిపోయాడు అని ఉంటదండి అక్కడ. నేను చదివాను సార్, నేను చదివాను. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇదని తీసుకుపోతారని తీసుకెళ్తారని చెప్పి భయపడి అడవిలో పోయి దాక్కుంటాడు. అంత పిరికోడు అనమాట. మళ్ళీ యూదా గోత్రం సింహం అంటాడు. కూడా హతసాక్షులు అవుతారని రాస్తారు. సార్ ఒక్క శిష్యుడైనా బతికించాడండి. హతసాక్షులు ఏందండి? ఇప్పుడు శిష్యులు 12 మంది బతికుంటే ఇంకో 12,000 మందిని మతం మార్చేవాళ్ళు ఆ రోజుల్లో. అవునవునవును, కరెక్ట్. వాళ్ళు చచ్చిపోతే, ఇప్పుడు చచ్చిపోతే మతం ఎట్లా మారుస్తారు? సార్ 12 మంది శిష్యులు కూడా అతి కిరాతకంగా చంపారండి. చర్మం ఉంటది చూసారా, చర్మం ఒలిచారండి. ఒంటిపైన చర్మం ఒలిచారు. అవునవును. ఒకటి తలకిందులుగా సిలువ వేశారు, ఒకటి మానం కోసేశారు, ఒకటి కాళ్ళు కోశారు, ఒకటి తలకాయ కోశారు, ఒకటి ముక్కు కోశారు, చెవులు కోశారు. చెయ్యని అరాచకం అంటూ లేదు వాళ్ళ శిష్యుల్ని. మరి ఒక్కళ్ళు కూడా ఎందుకు బతికించుకోలేకపోయాడండి ఆయన? ఇది అరాచకత్వం అండి. ఇది ఆయన లేడు అనేది ఒకవేళ మంచిదే కానీ ఉన్నాడంటే మాత్రం ఇంత అరాచకత్వం ఎందుకు? పౌలు తెలుసు కదండి. తెలుసు. పౌల్ని 6 నెలలు కోలు కుక్కరాయి వేశారండి. కోలు కుక్కరాయి అంటే రెండు చేతులు ఇలా పెట్టి మధ్యలో కాళ్ళ మధ్యలో కర్ర పెడతారు. ఇక మనిషి కదలటానికి ఉండదు. ఉత్సాహ దాంట్లోనే, లెటర్ దాంట్లో, అన్ని దాంట్లోనే. అలా 6 నెలలు ఆయన చిత్రహింస చేశారు. మరి యేసు ఏం బీగాడండి? ఆనందపడుతుంటాడేమో అండి. లాస్ట్ కి ఆయన చర్మం ఇలా ఒలిచారు. ఈ బర్రె చనిపోయిన తర్వాత చర్మం ఒలుస్తారు చూసారా పౌల్ని? అలా బతికుండా చర్మం మొత్తం తీశారు ఆయనకి. ఒళ్ళంతా ఒలిచేశారు, చర్మం అంతా ఒలిచారు పౌలుకి. అవునవును. మరి ఆయన చివరి రోజులు అలా చనిపోయాడు. చర్మం తీస్తే మొత్తం కొన్నాళ్ళకి చనిపోయాడు పురుగులు బట్టి. అవునవును. మరి ఏసేం బీకాడండి? ఒక రోజన్నా వచ్చి ఏమయ్యా పౌలు, నా మూలకి చిత్రహింసలు పడ్డావు, నీ చర్మం నీకు ఇస్తున్నా, నేను బతికిస్తున్నానని చెప్పి ఒక్క మాట అన్నాడా అండి? అట్లా అడిగితే నేను పాస్టర్ వాళ్ళందరూ హతసాక్షులు ముందే రాయబడ్డారట. ఎక్కడుందండి బైబిల్లో ముందే రాయబడ్డాను? వచ్చిన చూపించమనండి. హతసాక్షులు ముందే రాయబడ్డా ఎక్కడ చూపించమనండి. సార్ ముందే చచ్చేది మరి ఏ శిష్యులు ఎందుకు పారిపోయారండి? పిలాతును పట్టుకున్న యేసును పట్టుకుంటారు వాళ్ళు వచ్చి, సైనికులు వచ్చి, వీళ్ళందరూ పారిపోతారు ఏ శిష్యులంతా అక్కడి నుంచి. పారిపోతారు. మరి ఇదేంటండి? ఇప్పుడు ముందరే చచ్చిపోతారు రాసినప్పుడు వాళ్ళకి తెలుసు కదా ముందరే మేము చచ్చిపోతామని. ఏ టైంకి చచ్చిపోతాం కూడా తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు పారిపోయారు? అదే కదా మరి భయం అనేది ఎందుకు? ముందే హతసాక్షులు అవుతారండి. ముందే హతసాక్షులు కరెక్టే సార్. ఈ పారిపోవటం ఎందుకు? పారిపోవడం మరి ఎందుకు అబ్బో? మరి అంటే వాళ్ళకు కూడా తెలిదేమో. అంటే వీళ్ళు ఏమంటారు అంటే, ఒక బుక్ మా అమ్మ చూపిస్తుంది, హతసాక్షులైనా పుస్తకం చదువు ఎట్లా చనిపోయినారు అనేసి ఒక పుస్తకం నాకు ఎప్పుడు చూసి చదివితా. సార్ బైబుల్లో ఇంకొక మాట ఉంటదండి, నువ్వు సువార్త నిమిత్తము, మత్తయి సువార్త 19:29 చూసుకోండి. నీ సువార్త నిమిత్తము నీ ఇండ్లనైనను, భూములైనను, అన్నలైనను, చెన్నెలైనను, అమ్మనైనను, అయ్యనైనను వదిలిపెడితే 100 రెట్లు ఇస్తారంటాడు భగవంతుడు. ఉందండి బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 19:29 మీరు చెక్ చేసుకోండి. మరి ఈ హతసాక్షులందరికీ ఎందుకు ఇవ్వలేదండి మరి యేసు? 100 మంది అమ్మల్ని ఎందుకు ఇవ్వలేదు, 100 మంది నాన్నలు ఎందుకు ఇవ్వలేదు, 100 మంది చెల్లెలు, 100 మంది భార్యలను కూడా ఉంటది అక్కడ. నీ భార్యను వదిలేస్తే చూసుకోండి, మత్తయి సువార్త 19:29 క్లియర్ గా ఉంటది నేను చెప్పిన వచనం. మీరు చెక్ చేసుకోండి. మరి ఎందుకు ఇవ్వలేదండి? 100 మంది భార్యలు ఇస్తే వీడేం చేసుకుంటాడండి? అట్లయితే అందరూ భార్యలను వదిలేస్తారు, చంపేస్తారు సువార్త నిమిత్తం. యేసుగాడు 100 మంది భార్యలను ఇస్తాడని చెప్పి మళ్ళీ ఏమంటారంటే, దానియేలుని సింహాల గుహలు వేస్తే రక్షించినాడు, తర్వాత చేప నోట్లో 3 రోజులు యోనా వాళ్ళని రక్షించినాడు కదా. వాళ్ళ తర్వాత అదేదో మళ్ళీ మంటల్లో వేస్తే 3 భక్తులని, తర్వాత 3వ రోజు ఆయన రాజు వచ్చి చూస్తే వాళ్ళ అంగి కూడా
కాలిపోలేదు, ఆ, చుట్టూరు అదేది దేవదూతల్ని పెట్టినాడు. అవి అన్ని స్టోరీలే సార్. అవన్నీ ఎట్లా ఉంటాయంటే ఈ యేసు స్టోరీ లానే ఉంటాయి. వీళ్ళని కాపాడినాడని ఈ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు మరి. మరి ఇక వీళ్ళు ఎందుకు కాపాడు? ఏ శిష్యులు వేసి ఎందుకు కాపాడుకోవాలి చెప్పండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అసలు మనం దీనికి మాత్రం అట్లా ఉంది అంటే నా నోరు మూపిస్తాను మా ఇంట్లో అందరు. ఇది హతసాక్షులు కావాలని అట్లా రాయబడిందని కూడా అట్లా జరగాల్సింది ఉంది. అప్పుడే వాళ్ళు యేసు కోసం చనిపోతేనే ఇది సాక్ష్యం నెరవేరుతుంది. అందుకే ఇంతమంది మారినారు. ఇదే నా నోరు మూపియడం. ఏది మాట్లాడినా దానికి ఇట్లా రివర్స్. దేవుడే గొప్ప, ఆయన కరెక్ట్. ఎట్లా గొప్ప అవుతాడండి? అసలు ఏ విషయంలో గొప్ప చెప్పండి నాకు. ఏ విషయం పుట్టించినారంట అదే గొప్ప అంట. ఈ లోకం పుట్టించిన అదే గొప్ప. సార్ మీకు ఒక మాట అడుగుతున్నాను సార్. మీకు అన్నం పెట్టింది ఎవరండి చిన్నప్పుడు? అమ్మ. మీకు సంవత్సరం వచ్చినప్పుడు మీ ముడ్డి కడిగింది ఎవరండి? మీకు 6 నెలలు కానీ సంవత్సరం కానీ లేదా 2 సంవత్సరాలు ముడ్డి కడిగింది ఎవరండి? అమ్మనే. మిమ్మల్ని ఎత్తుకొని లాలించి నీకు జ్వరం వస్తే అల్లాడిపోయింది ఎవరండి? అమ్మనే. మరి ఈ పీసుగాడికి ఏం సంబంధం అండి? మధ్యలో వాడేం చేశాడండి? ఈ అనేటోళ్ళకి కూడా బుద్ధి ఉండాలి కదా. బుద్ధి ఉండాలి కదండి. నీ తల్లే నీకు దైవం అండి. తల్లికి మించిన దైవం లేదు. ఇప్పుడు చాలా మంది తల్లులను చూశానండి. ఆమె అన్నం తింటా ఉంటది, భోజనానికి కూర్చొని తింటా ఉంటది. అవునవును. వాళ్ళ అబ్బాయి అక్కడే లెటర్కి పోతాడు. అవునవును. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఆ లెటర్ని ఎత్తేసి మళ్ళీ కూర్చొని చేతులు కడుక్కొని అన్నం తింటది. అలా యేసుగాడిని చేయమని చెప్పండి. నిజంగా దేవుడు అని నేను నమ్ముతాను. మీ ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడండి, ఉన్నాడు అనుకోండి, సంవత్సరం పిల్లలు లెటర్కి పోతాడు. యేసుని వచ్చి ఎత్తేసి అన్నం తినమనండి యేసుని. బాధ్యత నేను కూడా దేవుడికి అంగీకరిస్తాను ఆయన్ని. తల్లి కంటే దేవుడు గొప్పడు ఎట్లయితాడండి? అసలు తల్లి విలువ ఆయనకు తెలిస్తే కదా. నేను చెప్పిన పాయింట్ ఇది కాదండి. పిల్లోడు లెటర్ కూర్చుంటే యేసుగాడు వచ్చి ఆ లెటర్ ఎత్తేసి అన్నం తినాలండి. చేయడు. మరి తల్లి ప్రాణాలు తీసేటోడు ఇంత కర్ణ ఏడుంటుందండి. ప్రాణాలే ఇట్లా లెక్క చేయకుండా ప్రేయర్ చేసుకొని ఈ కోరిక నెరవేర్చలేనోడు నేను చనిపోతుంటే నిజంగానే ఆ దేవుడు వచ్చి ఆ లాస్ట్ మినిట్ లో కూడా నాకు ఏమన్నా గోదార్పుడు కనీసం మా అమ్మని చూపిస్తా ఏం లేదండి. బ్లాంక్ అసలు. ఆయన అసలు వాడు ఉంటే కదండి, వాడు వస్తా పనికి మాలిన వాడు లేడండి. వాడి పేరు మీద వీళ్ళు కథలు రాసి డబ్బులు దబ్బుతున్నాడు పాస్టర్లు అంతే. ఆయన అట్లా ఉన్నప్పుడు ఆయన వీళ్ళు ఇట్లా. నేను ఈ విశ్వాసం అనేది లేదని నేను ఫస్ట్ ఇట్లా చెప్దాం అనుకుంటున్నానండి. విశ్వాసం పెట్టుకోవద్దండి. వాళ్ళకి ఏదో యాక్సిడెంటల్ గా నమ్మితే అది దేవుడు చేస్తాడు. యాక్సిడెంటల్ గా జరిగితే దేవుడు చేశాడు, కష్టం వచ్చి దేవుడు ఇంతే ఇచ్చాడు. ఇదే 2 పాయింట్లే. ఇంతే. ఎంత ఇస్తే అంతే తృప్తి పడాలా. ఇప్పుడు ఎలా ఉంటది అంటే సార్, ఇదంతా పాము వైద్యం లాగా ఉంటది అనమాట. ఒక ఊర్లో పాము కరిస్తే వైద్యం చేయబడి అని పెట్టాడు. అవునవును. సరే, చాలా మంది బతికారు ఆయన దగ్గరకు వస్తే. ఒకడు వచ్చి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వచ్చి అడిగాడు, ఏమయ్యా నువ్వు పాము వైద్యం చేస్తున్నావు కదా, నీకు పాము వైద్యం ఎలా బతికించావు అని అడుగుతున్నాడు. అయితే ఏముంది బాసు, అసలు 180% పాములు మనిషిని కరిచినా మనిషి చచ్చిపోడు, మిగతా 20% మనిషి చనిపోతాడు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా మామూలు విషం లేని 80% పాములు కాబట్టి వాడు బతికాడు. ఎవడు అడిగాడు తర్వాత, ఎవడైనా వచ్చి తాచుపాము జరుగుగొడ్డ కలిసి తాచుపాము గానీ లేదా కోబ్రా గానీ కలిసి చచ్చిపోతే ఏం చెప్తా అంటే, నువ్వు లేటుగా తీసుకొచ్చి అందుకే చచ్చిపోయానని చెప్తాను అన్నాడు. పాస్టర్లు ఇదే పద్ధతి అండి. ఈ పాస్టర్లు అసలు నేను ఫస్ట్ మా ఇంటికి వస్తుందండి. అమ్మ ఉన్నప్పుడు పాపము ఆమె పచ్చితో 100-200 చేస్తాను, నేను తిట్టి పంపిస్తుంది. ఏ నా కొడుకులు ఏదో ప్రార్థన అది ఇదే సార్ నేను చెప్పాను కదా. మీ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది. బతికాడు అనుకోండి ఇది నా మహిమ, ఆడు చచ్చాడు అనుకోండి నువ్వు టయానికి తీసుకురాలా. నీ ప్రాప్తం నీ బతుకు ఎంత మడికే, నీ ప్రాప్తం ఎంత మడికే. పాస్టర్లు ఇదే కాన్సెప్ట్ లో బతుకుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో, అమాయకులను చేసి ప్రజల్ని. ఇప్పుడు మీ అమ్మగారు చనిపోయారు కాబట్టి మీ అమ్మగారు ఏసఐ అంటే ఇష్టం, మీ అమ్మగారికి అందుకే ఏసఐ తీసుకెళ్ళిపోయాడు మాట కూడా చెప్తారు. ఎవరి ఇష్టం వస్తే వాళ్ళని చంపకుండా తీసుకుపోతారు. ఏం చూసి తృప్తి పడచ్చు. ఇప్పుడు మీ పిల్లలకి మీరంటే ఇష్టం అండి, మీరు చంపుకుంటారా ఏంటి? అంతే కదా, పిచ్చి నా కొడుకులు.
క్రిమినల్ హీ ఈస్ నాట్ గాడ్, డోంట్ బిలీవ్ హిమ్ అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టేశానండి. సూపర్ సార్, సూపర్. హిందూగా మారి ఆ వీడియో పెట్టినాక మా బంధువులందరూ చెప్తున్నారు నిజంగానే ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బతికే ఉన్నారు, గ్యారంటీ చావు వస్తుంది వాళ్ళ ఇంట్లో కూడా. వస్తదండి. ఎవరు చావు ఎవరు ఆపలేరు. మీ దేవుడు నమ్మకంతో మీరు ప్రార్థన చేయండి, నా ముందర బతికించండి అని ఒకటే క్వశ్చన్ వేస్తా. సరే, ఒక పని చేయండి సార్, మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి మీ చుట్టాలలో ఎవరైనా చనిపోయినప్పుడు యేసుని నమ్ముతున్నప్పుడు ఒకటే అడగండి, మీ ఇంట్లో ఏ పాస్టర్ తీసుకొచ్చినా అతను చనిపోయిన బతికించమనండి, మీరు మతం మారిపోండి సార్. ఇది ఒక్కటే ఛాలెంజ్. ఎవరినైనా తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ఎవరిని తీసుకొచ్చినా సరే చనిపోయిన తర్వాత యేసుని బతికించమనండి. లేదు అక్కడ దాకా ఎందుకు సార్, అది కూడా వద్దండి. ఒక కాలు తెగిపోయినోడు ఉంటాడు, వాడి కాలు మొలిపించమనండి. ఇప్పుడు బల్లి ఉందండి, బల్లి తోక తెగిపోతే తోక వచ్చేస్తుంది ఒక నెలకి, తెలిసి ఐడియా ఉందా మీకు? ఉందండి బల్లి. మరి అలానే నీ చెయ్యో కాలో తెగిపోయి యేసుని నమ్ముకున్నప్పుడు కొత్త చెయ్యి ఎందుకు మొలవదండి? మొలవాలి కదా, ఆయన అంత గొప్ప మనిషి కదా, గొప్ప దేవుడు. నీకు ఇప్పుడు కిడ్నీ రోగం తగ్గించాడు, నీకు లివర్ బాగు చేశాడు, నీ కళ్ళు లేనోడు కళ్ళు తెప్పించాడు, చెవులు లేనోడు చెవులు తెప్పించాడు, మాట లేనోడు మాట చెప్పించాడు. మరి కాలు లేనోడు కాలు మొలిపించగా బల్లికి మొలిచినట్టు. అవతలకి అక్కడ బెత్లెహేంలో అందరు చేసినాడు, ఇక్కడ మాత్రం అది 50-50 ఛాన్సెస్. ఆ పాస్టర్ అంట మీ నమ్మకమే మిమ్మల్ని స్వస్థపరచును అంటాడు, మళ్ళీ నేను స్వస్థపరచాను కదా కానుకలు ఇవ్వండి, ఈ కానుకలు ఇవ్వాలి. సరే మీ అమ్మ ఇదే పాము వైద్యం లానే ఉంటదండి మీరు చెప్పింది కూడా. ఏం చేయాలా, ఏ చెప్తూ కొట్టాలా నా కొడుకుని అర్థం కాదండి. నాకు లోపల నేను ఉంటుంటాను నిజంగానే. ఆయన గొప్ప దేవుడు అయితే నేను పెద్ద కోరికేం కోరలేదు. అమ్మకి మా క్రిస్మస్ పొద్దున వరకు ఉంచున్నాయన అన్ని అతికిచ్చిన తల్లి అనుకుంటుంటే, అలాంటిది నిర్దాక్షంగా చంపినాడు అంటే అర్థమేమి? ఆయన లేడు అని ఒకటి నాకు అర్థమైంది, ఇంకోటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకూడదు, విశ్వాసం అనేది లేదు, ఇవంతా బూటకం అనేది నేను మెయిన్. అవునండి, ఇవన్నీ బూటకాలండి, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి చాలు. ఆయన లేడు అనేది నేను నమ్ముతున్నా. మా అన్న కూడా అదే అంటాడు, కాకపోతే ఆయన నాస్తికుడు అయిపోయినాడు. నేను ఈయన మీద ఫైట్ చేస్తున్నా, మా బంధువుల మీద ఫైట్ చేయండి సార్, ఫైట్ చేయండి. మీరు దేన్ని నమ్మినా నమ్మకపోయినా ఈ మూఢ విశ్వాసాన్ని మాత్రం బలంగా తొక్కేయాలండి దీన్ని. వీళ్ళందరూ విశ్వాసం అనే దీనిపైన ఉన్నారండి. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఏం తొక్కల, విశ్వాసమే దేవుడు అని పెడతా. యేసుక్రీస్తు దేవుడు ఎందుకు కుక్కలం అండి మనం విశ్వాసంగా ఉండడానికి. భక్తితో ఉంటాము, భక్తి శ్రద్ధలతో ఉంటాం. నీ విశ్వాసం నేను స్వతపడ, నీకు విశ్వాసం లేదు. వీళ్ళందరూ అదే కాన్సెప్ట్ తో బతుకున్నారని నన్ను కూడా ఏమన్నా మాట్లాడితే ఒకవేళ ఈ విషయం అడిగితే లేదు విశ్వాసమే కాపాడే విశ్వాసం. నాకు ఇంకా అర్థం కాక నా విశ్వాసం అనేది ఇక్కడ దెబ్బతీస్తున్నాడు ఆయన. ఏంది విశ్వాసం? అవునండి, అవును. అన్నని అడిగితే నువ్వేం పట్టించుకోవడం అట్లేట్లా. ఇప్పుడు మీ అమ్మగారికి టైం అయిపోయింది చనిపోయారన్న మాట వాళ్ళ నోటమ్మట రాదండి. ఆ మాట ఎందుకు రాదంటే, మరి నా టైం వచ్చిన మా అమ్మగారు చనిపోతే ఇంకేసి ఎందుకు పీకనా అని అడుగుతాం మనం. ఆ మాట చెప్పరు. అందుకనే వాళ్ళు మీ అమ్మగారు అంటే ఇష్టము, మీ అమ్మగారు అంటే ఇంకా టైం అక్కడ వచ్చింది మీ అమ్మగారికి ఇట్లాంటి మాటలు చెబుతారు. కానీ ఆమెకు టైం అయిపోయింది భూమి మీద, ఆమె వెళ్ళిపోయింది అనే మాట వాళ్ళ నోటమ్మట రాదండి. రాదు. మీరు అన్నాడు కదండి మన పేరు కూడా హిందూ పేరే అండి, శివ ఏదో పట్టణెత్తి అరగుండు అంటారు ఆయన. అరగుండు సాంబశివరావు గారికి అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు ఫోన్ చేశాను, ఇట్లా అమ్మ పరిస్థితి బాగాలేదు అంటే, టైం అయిపోతే వెళ్ళిపోతుంది, నువ్వు దేవునికి ఎట్లా ప్రార్థన చేస్తావు అంటే అమ్మని కాపాడు, లేదా నీ చిత్తం అయితే తీసుకోబో అని చెప్పాలా. మరి నమ్మడం ఎందుకు? సమస్తము సాధ్యమని బైబిల్ చెప్పిందిగా. అదే కదా, ఆ మాట చెప్పేసి కట్ చేసి పెట్టేస్తున్నాడు. ఇంకేం ఫోన్ కూడా ఎత్తలే, నేను బిజీ అంటున్నాడు. చెప్పాను కదా సార్, ఇలా లంజోడుకులు అంతా డబ్బులు సంపాదించుకోవడానికండి, ఏం లేదండి. దేవుడి పేరు అటు సాంబశివరావు గట్టి లక్షలు సంపాదించాడు దేవుడి పేరు చెప్పుకొని. నేను ఏం మంచిగా మాట్లాడతాడేమో ఇంకా ఓతారు, దేవుడు బాగా చేస్తాడులే, నువ్వు బాగా ప్రేయర్ చేయి. ఆడు సార్ ఇంతకు ముందు చికెన్ కొట్టాడు వాడిది, ఆ బిజినెస్ లాస్ వచ్చి ఇక హిందూ దేవుళ్ళు హిందూ గ్రంథాల మీద బురద తల్లుతుంటే దాదాపు వాడికి 2-3 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని. ఫారెన్ లో ఉంటారు కదా సార్ చాలా మంది క్రైస్తవులు,
అవునవును. వాళ్ళకి వేలకు వేలు లక్షల లక్షలు డబ్బులు పంపించారు, కోట్లు కోట్లు పంపించారు. ఆహా. శుభ్రంగా ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తుండే వాడు. ఇప్పుడు ఆ చికెన్ కొట్టు కూడా తీసేసాడు వాడు. అట్లా. యేసుని నమ్ముకొని నిజంగా బాగుపడ్డారండి. ఆయన నమ్ముకొని నాశనం డబ్బుల పరంగా బాగా బాగుపడ్డారండి పాస్టర్లు. ఇప్పుడు కలవరి సతీష్ ఉన్నాడండి, ఆడు దొంగనాయాలండి వాడు. 12,000 కోట్లు ఉన్నాయి ఆడి దగ్గర ఆస్తి. అబ్బా. ఆ, మా 12,000 బంధు కోట్లు. అయ్యా అయ్యా అయ్యా. ఆ, మా బంధువులు రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఉమ్, ఆయన కలవడానికి ఆడ కూర్చొని భోంచేస్తుంది, దగ్గర పోయినారండి. ఆ, దగ్గర పోయి పలకరిస్తే, మీరు ఇక్కడ బయట పలకరించకూడదు, ఉమ్. నన్ను ఓన్లీ చర్చిలోనే మేము పాస్టర్ని, బయట నేను మీకు సంబంధమే లేదు అనేసి ముఖం మీద అన్నాడంట. అదే అదే చూసారు, అది ఇది ప్రేమ మతం, శాంతి మతం ఇది. ఎంత హట్ అయినారంటే వాళ్ళు అందరు చెప్పేస్తారు ఇప్పుడు ఆ మాట. ఆ, ఇట్లా అన్నాడమ్మా ఇతను అనే చెప్తుంటే, నేను ఏం సేవకుడైనా ఏమి బయట పలకరించకూడదంట ఆయన. ఉమ్. దొంగనా కొడుకులు సార్ పాస్టర్లు అందరూ కూడా, అందరూ అంతేనండి. ఒక్కడని కాదు, 99.9% అంతే. వీళ్ళందరూ కలిసి సగం గబ్బులు చెప్తున్నారు. గబ్బులు చెప్తున్నారు. వ్యాపారం సార్, వాళ్ళ తప్పు కూడా కాదు, వ్యాపారం అది. అదేదో సంఘం పెట్టుకుంటారు, దాన్ని ఫోటోలు తీసి అమెరికాను లండన్ గా పంపిస్తారు. అవునండి, అక్కడ నుంచి ఫండ్స్ వస్తాయి, ఫండ్స్ వాళ్ళు వస్తే డబ్బులు సంపాదించుకుంటారు. అంతే అంతే అండి. వాళ్ళకి దాంట్లో ఏం చెప్పారంటే, మీరు చారిటీకి ఇప్పుడు యేసుని నమ్ముకొని నేను లక్షలు సంపాదించాను సార్, కోట్లు సంపాదించా, అయ్యా. మీరు నా దగ్గరకు ఎన్ని చెప్పినా యేసు గొప్పడనే చెబుతా. అంతే అంతే కదా. గొప్పడు అనలేదనుకో, నాకెవడిస్తే డబ్బులు రేపు పొద్దున ఎవడెవడు ఇంకా. ఎవడు వాళ్ళకి ఇప్పుడు అట్లా సంపాదించుకున్నాక వాళ్ళ ప్రాణాలు పోయినా ఏం పెద్ద ప్రాబ్లం లేక, డబ్బులు ఉన్నాయి కదా అని. డబ్బులు ఉన్నాయి కదా, అది వాళ్ళ పిల్లలు అంతే, వాళ్ళు లోపల అదే చేస్తుంటారు పైకి. మా అయ్య చచ్చిపోయినా పర్లా, మా అయ్య మూలక మా కోట్లు వచ్చినాయి అనుకుంటున్నాడు. వాడెవరో బయట పడినాడు చూడండి, బైబిల్ ని కాలుతో కొట్టి మందు తాగుతా. కానీ ఇప్పుడు యేసు అంత గొప్పోడైతే, ఇప్పుడు యేసుని లంజా కొడుకు మేరీ లంజా అని తెగ చుడుతున్నాను సార్ 6 సంవత్సరాల నుంచి నేను. నాది గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ లో రోజు తిడతా యేసుని, తిట్టని రోజు అంటూ ఉండదు. మరి యేసు గొప్పడైతే నా దగ్గర వచ్చి ఏమైనా నన్ను ఎందుకు తిడుతున్నావు, మా అమ్మ పతివ్రత మాట నాకు ఎందుకు చెప్పలేదండి? మార్చవచ్చు కదా, మీది కనిపించచ్చు కదా. కరుణాకర్ గారు, శివశక్తి కరుణాకర్ గారు ఐడియా ఉందా? ఆయనకి నేను ఫోన్లు చేసి, నేను ఇంత ముందు మా డాడీ చనిపోయినప్పుడు అన్నకి ఏమంటే, ఆయన వేరే దాంట్లో వర్కర్ తో మాట్లాడితే బిజీగా ఉండే, అప్పుడు నాకు రమ్మన్నాడు యూట్యూబ్ లోకి రండి, ఆమె చెప్పింది. నేను పోయినాను కానీ అలా మిస్ అయిపోయింది. నేను బాగా అసలు మాట్లాడదాం అనుకున్నా కానీ మిస్ అయిపోయాను. ఇప్పుడు ఆయన మనసు మార్చి కరుణాకర్ గారిని హిందూ ధర్మ క్రైస్తవ మతంలోకి తీసుకెళ్లొచ్చుగా. మరి హిందూ జనశక్తి లలిత గారు ఉన్నాడు, ఆయన మనసు మార్చి ఆయన మతంలోకి తీసుకెళ్లొచ్చుగా యేసు. మరి అంత గొప్పడైతే మార్చొచ్చు కదా, మరి ఏం బీకుతున్నాడు? ఇది ఏదో ఆయన ఏమంటారంటే కాన్సెప్ట్ మాటి ఆయన సంఖ్యలు ఆయన కంచె కట్టదు, చాలా మంది వస్తారు అంట. నేను ఇదే నా వీడియోలో కూడా పెట్టాను, మీకు వీడియో పంపిస్తాను. పంపించండి. ఇది కంచె వద్దు అంటే ఈయన ఏమన్నా డీలింగ్ చేసుకుంటాడా సైతాన్తో, నువ్వు ఎక్కువ మందిని తెచ్చుకో, నాకు తక్కువ మంది కావాలా, స్వర్గంలో ప్లేస్ లేదు ఏంది. అదే అదే అంటే ఎక్కువ మంది నరకానికే పోతారని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. అవును సార్, అవునండి, అవునండి. సరే సార్, అట్లయితే మాట్లాడదాంలే సార్, ఈసారి మళ్ళీ చేస్తానా? తప్పక. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్.